101వ కీర్తన 6వ వచనం బి భాగం. నిర్దోషమైన మార్గమును నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధిలో మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సేవ చేయుటకు దేవుని ప్రజలను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. వినయము, విధేయత, తగ్గింపు కలిగినటువంటి శిష్యులు ప్రభువు కావలేను. అలాంటి వారు దైవ పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు వారు నిర్దోషమైన మార్గంలో సాగాలి, ప్రభువును అనుసరించి నడుచుకోవాలి. అలా నడిచిన వారిని దేవుడు తనకు పరిచారకులుగా ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు పరిచర్య చేస్తూ దేవుని మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ దైవిక సన్నిధిలో నడిపించే సేవకులు ప్రభువు కావాలి. దైవాత్మతో నింపబడి దైవ సన్నిధిలో దీవించబడే వ్యక్తులు ఎంతో మంది లోకంలో ఉన్నారు. ఆనెస్ట్గా పరిచర్య చేసే ప్రజలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప పేరుగాంచిన మహానుభావులు ఉన్నారు. దైవ ప్రవక్తగా పేరు పొందినటువంటి ప్రజలు దేవుని మార్గాన్ని బోధిస్తూ ప్రజలను క్రీస్తు రాజ్య వారసులుగా సిద్ధపరిచిన సేవకులు ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు నేను కూడా ఆయన పరిచర్య చేస్తూ ఆ ప్రభువు ఇచ్చే దీవెన పొందుకొని లోకంలో సంఘంలో వర్ధిల్లినట్లు త్రియేక దేవుడు తోడయుండి నడిపించి దీవించిన గాక, ఆమేన్. మహోన్నతుడ స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ వాక్యం దానించే కృప అనుగ్రహించారు. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులను విశ్వాసులందరినీ ఆశ్రయించి మాయం పొందమని, సేవకులను దీవించి మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయుండి దీవించి ఆశీర్వదించిన గాక, ఆమేన్.